హాయ్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ వచ్చేసేసి బాగా ఒక బిస్కెట్ అయితే అయ్యింది. ఏంటంటే నాకు డ్యూటీ వచ్చేసి జనరల్ షిఫ్ట్ వేశారు. నేనైతే బీ షిఫ్ట్ అనుకొని ఇంటికాడే ఉన్నాను. ఇంకా అలా వీడియో చేస్తూ ఉంటే హార్న్ సౌండ్ వినిపించింది బస్ది. ఇంక వినిపించగానే వీడియో ఆఫ్ చేసి రన్నింగ్ స్టార్ట్ చేసి ఎలా అయితే ఆ బస్సు ఎక్కి కూర్చున్నాను. ఫ్రంట్ సీట్ దొరికింది చక్కగా. ఇంకా అమ్మయ్య అని వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను. బస్సు వచ్చిద్దా రాదా లేట్ అయిపోయిద్దేమో అనుకున్నాను, కానీ వచ్చింది. సార్కి అయితే ఫోన్ చేస్తుంటే అయితే ఫస్ట్ అయితే లిఫ్ట్ చేయలేదు. అలా అనుకున్నాను కదా డ్యూటీ బీ షిఫ్ట్ అని. ఫస్ట్ బీ షిఫ్టే వేసారు నాకు, అందుకనేసి నేను అనుకున్న. తర్వాత మార్చారంట, షిఫ్ట్ మారాల్సి వచ్చి మారిందంట. ఇంకా ఏదో ఒకటిలే అనేసి అయితే ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను. చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాను. రెడీ అయ్యి ఇంకా 30 మినిట్స్ అయితే పర్మిషన్ అడిగి తొందరగా బస్సు అయితే ఎక్కేసాను. ఇంకా ఫస్ట్ డే ఫస్ట్ జర్నీ వీడియో చూసేయండి. ఇంకా అలాగా కంకిపాడు వరకు అయితే వచ్చేసాను. టైం వచ్చేసి 9 అయితే అయిపోయింది. 9కి యాక్చువల్గా నా షిఫ్ట్ 9కి, జనరల్ షిఫ్ట్ అంటే 9 to 6. 9 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో విజయవాడలో ఉండాలి. ఫ్రంట్ వెళ్తున్న బస్సులో ఆ ఫింగర్ ఉంది కదా, ఫింగర్ ఆ అమ్మాయి చేతి ఫింగరా ఆ అబ్బాయి చేతి ఫింగరా నేను దాన్ని బట్టి చూస్తున్నాను, వీడియో తీస్తా. కానీ నాకైతే అర్థం కావట్లేదు అది ఎవరిదో అనుకోవాలో. మీకేమన్నా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి కింద. ఇంకా అలా బస్ స్టాండ్కి అయితే వచ్చేసేసాం. బ్యాక్ సైడ్ కనుక కూర్చుంటే ఇదిగోండి ఈ ప్లేస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా హైవే ఎక్కేస్తుంది అనమాట బస్సు ఇక్కడి నుంచి. చక్కగా ఇంకా రోడ్ అంతా ఏ గుంటలో ఏమీ ఉండకుండా సాఫీగా ఉంటుంది. హ్యాపీగా జర్నీ సాగిద్ది. అక్కడైతే పడుకుంటాం కూడా అంతే. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నిద్రపోవాలంటే ఇక్కడి వరకే నిద్రపోవడం. ఒకవేళ వెళ్ళేటప్పుడు నిద్రపోవాలంటే ఇక్కడి నుంచి నిద్రపోవాలి. అట్లా ఉంటుంది తప్పించి అసలు నిద్రపోవడానికి కూడా ఉండదు బస్సులో. అలాగా డ్రైవర్ గారిని గ్లాస్ ఏంటి అట్టా పగిలిపోయిందంటే రోడ్లకి ఏముంది నాన్న అనేది అంటున్నారు. చూసారా రోడ్లు అసలు అంత ఇదిగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అలా ఆటో నగర్ వరకు అయితే వచ్చేసాము. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా సినీ పోలీస్. ఒకసారి ఈ మాల్ కూడా వెళ్ళి విజిట్ చేయాలి నేను. ఇంకా చివరికి బెన్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చి రోడ్ అయితే క్రాస్ చేసేసాను. ఎదురుగుండా ఉన్నది చూసారా, అదే మా మాల్, ట్రెండ్ సెట్ మాల్. నేను వర్క్ చేసేది వచ్చేసి క్యాపిటల్ సినిమాస్. మాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. రాగానే మా డిఎం సార్ అయితే ఉన్నారు, గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంకా లిఫ్ట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా త్వరగా వెళ్ళి సైన్ ఇన్ అయితే అయిపోయాను. ఇది వచ్చేసి మా లైటింగ్ డీపీస్ రూము. దీనికి పిఎం వర్క్ వచ్చేసి 2 వీక్స్కి ఒకసారి అయితే చేస్తాము. చేసుకొని నీట్గా హిస్టరీ కార్డ్స్ అయితే ఫిల్ చేస్తాం. ఈరోజు ఫస్ట్ వర్క్ లైట్స్ ఆన్ చేయడం. ఆ వర్క్ అయితే అయిపోగానే ఇది వచ్చేసి ఏసీస్ కంట్రోల్ రూము, ప్యానల్ రూమ్. ఇది ఎలక్ట్రికల్ ప్యానల్ రూమ్ మాది. ఏసీస్ అవి ఆన్ చేసుకునేది మటుకు ఇక్కడే. రైట్ సైడ్ ఉన్నది మాది కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో మాల్ది. మాల్కి వచ్చేసి చిల్లర్స్ ఉంటాయి. ఇలా మాల్ మొత్తానికి 2 ఫ్లోర్స్కి వచ్చేసి ఈ 2 చిల్లర్స్ ఉంటాయి. ఇందాక అక్కడ ఆన్ చేసుకున్నాం కదా ప్యానల్లో ఏసీస్, అక్కడ ఆన్ చేస్తే ఈ ఆన్ అవుతాయి. ఏహెచ్యూస్ అంటారు వీటిని ఎయిర్ హ్యాండిలింగ్ యూనిట్స్ అంటారు. ఇవి వచ్చేసేసి ఆడికి వచ్చి రెండు కాడికి ఉంటాయి, 2 యూనిట్స్ కాడికి. ఇవి మీరు ఇంకా ఎక్కడ చూడలేరు వీటిని ఇలాంటివి. ఎందుకంటే థియేటర్స్లోనే ఇలాంటివి పాసిబుల్ అవుతాయి. ఎందుకంటే ఆడి పెద్దగా ఉంటుంది కదా, సో ఇలాంటివి పెట్టాలంటే ఇలాంటి ప్లేసుల్లోనే పెడతారనమాట. అందుకనేసి ఇంకెక్కడైతే మీరైతే చూడలేరు. అయితే ఇంజనీర్స్ అయితే ఒక 30-40 ఇయర్స్ దాకా కంప్లైంట్ అనేది రాకుండా ప్లాన్డ్గా ప్లాన్ చేసి పెట్టినవి ఇవి. అలా పెట్టినందుకే ఇప్పుడు వరకు 9 ఇయర్స్ అయినా సరే కంప్లైంట్స్ అనేవి రాకుండా
పెద్ద పెద్ద ఆడీలు మావి. ఇప్పుడు వరకు కంప్లైంట్స్ అనేవి రాలేదు. అంత పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే రావు. నార్మల్గా అయితే జనరల్ మెయింటెనెన్స్ చేసుకునే విధానం బాగుంటే కనుక అంతా బాగుంటుంది. మా మెయింటెనెన్స్ అయితే మేమే కదా, మేమైతే చక్కగానే చేస్తాము. సో అంతా ఇప్పుడు వరకు అయితే చాలా అపియరెన్స్గా చాలా బాగుంటుంది. నేను మెయింటెనెన్స్ టీంలో టెక్నికల్ పర్సన్ని, మల్టీ స్కిల్ టెక్నీషియన్ కూడా. నేను ఏంటంటే పవర్ కంప్లైంట్స్ వచ్చిన ఎలక్ట్రికల్ వర్క్ చేయగలను, ఇంకా టెక్నికల్ పర్సన్గా కూడా ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను చేయగలను. ఇది వచ్చేసి మా మెయిన్ లాబీ. మొత్తం దీంట్లో ఇప్పటికైతే 7 స్క్రీన్స్ ఉన్నాయి. తర్వాత అయితే 8వ రాబోతుంది. కింద ఉన్న మార్బుల్ నుంచి పైన ఉన్న సీలింగ్ వరకు అంతా ఇంపోర్టెడే. విజిట్ వన్స్. ఇప్పటికైతే షిఫ్ట్ టైం అయితే ఇంకా అయిపోయింది, ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా సార్కి ఇన్ఫామ్ చేసేసి ఒకసారి ఇంటికైతే బయలుదేరిపోవడమే. ఇంకా అలా సైన్ అవుట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. మాల్ మీకు ఒకసారి చూపిద్దామని. ఇది వర్క్ కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. అంతా చేంజ్ చేశారు, కొత్త లుక్ వస్తుంది మాల్ చూడడానికి. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి మాల్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అలానే బయట కూడా చిన్నపిల్లల ఫన్ కోసం ఇలాంటివి ఉంటాయి. చూసారుగా కొమ్ములు మావయ్య, కొమ్ముల మీద ఎక్కించుకొని తిప్పేస్తాడు, మామూలుగా ఉండదు మావయ్యతో. వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా అలా బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వెళ్తుంటే పాపం మా అక్క చెల్లెళ్ళు ఆఫీస్లో కష్టపడి ఇప్పుడైతే రోడ్డు మీద పడి నడుచుకుంటూ వెళ్తున్నారు. మా అక్క చూసి ఏంట్రా వీడియో తీస్తున్నావు అనేసి అయితే అడుగుతుంది. ఎదురు మా చెల్లి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, మా కావ్య చెల్లి. అసలు నేను ఉన్నానని అయితే తెలియలా, అంతలాగా అరిచిన. ఇంకా నేను కేకేస్తే తిరిగింది. ఇంకా బాయ్ చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను. వీళ్ళు వచ్చేసి మా ఆఫీస్లోనే అసోసియేట్ డిపార్ట్మెంట్ వీళ్ళది. సీఎం గారు దేనికి సిద్ధంగా ఉన్నారో కానీ నేనైతే బస్ విండో కోసం సిద్ధం. ఆటోనగర్లో బస్ స్టాండ్ ఎదురుగుండా క్రాఫ్ట్ బజార్ పెట్టారు. చేత్తో చేసిన వస్తువులన్నీ ఉంటాయి అనుకుంటా. వెళ్ళి కుదిరితే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈవినింగ్ 5 తర్వాత బస్సు ఎక్కామంటే ఇంత స్లోగా ఉంటుంది ట్రాఫిక్ మూలన. పెద్దగా ఆగిపోతానే ఉంటుంది బస్సు, స్లోగా కదిలిద్ది. స్లో అయితే అయింది కానీ విండో సీట్ మటుకు దొరికింది ఎలాగలా. బస్ కూడా బస్ స్టాండ్లో ఉన్న 5 మినిట్స్కే వచ్చేసింది. ఇంకా చాలే ఇంకెంతసేపు వెయిట్ చేయాలా, ఇంత క్రౌడ్ ఉంది, దొరకదా విండో సీట్ అనేసి అయితే అనుకుంటా వచ్చాను. ఇంకా ఎలాగలా అయితే విండో సీట్ అయితే దొరికేసింది. ఇంకా బస్సు అయితే బందర్ హైవేకి బాయ్ చెప్పేసింది, బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఇంకో రోడ్స్ ఉంటాయి, అయిపోయినట్టే. ఇంకా పక్కన ఎవరో ఎక్క ఒంగోని ఏం చూస్తుందా అనుకుంటే ఏమీ లేదు. ఇంకా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఏమన్నా చూస్తుందేమో. ఎలానో ఈ రోడ్డు స్ట్రైటే కదా ఎయిర్పోర్ట్. ఇంకా బస్సులో నా పక్కన ఉన్నది అయితే కార్తీక్, తనది వచ్చేసి మా ఇంటి పక్కనే వాళ్ళ హౌస్. బస్సు అయితే పునాదిపాడు అయితే దాటేసింది. ఇంక ఇక్కడి నుంచి అయితే నైట్ జర్నీ ఎలా ఉంటుందో చూడండి. బస్సు అంత స్పీడ్గా అయితే వెళ్ళదు, నేనే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇది వచ్చేసి ఎల్జీ కంపెనీ, పునాదిపాడు దగ్గర. చాలా పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది. మనం జీవితంలో ఎంత ఆశపడతామో అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిని చూస్తేనే తెలిసిద్ది. కాకపోతే 2 అయితే అస్సలు మారవు. ఒకటి దాని బుద్ధి, రెండోది మన బుద్ధి. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికంటే బస్ దిగాను, బస్ స్టాండ్లో ఉన్నాను, మా ఊరు బస్ స్టాండ్లో. ఏంటంటే ఆఫీస్లో అయితే ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోయాను, ఎందుకంటే ఏం తీయాలి ఏం తీయకూడదని ఎక్కువ డిసైడ్ అవ్వడం వల్ల తీసాను. కానీ అలా పెట్టకూడదనేసి ఇంకా అయితే పెట్టలేదు. ఏం పెట్టాలనుకున్నా మాత్రమే పెట్టాను. ఇంకా అందుకని వీడియో కూడా ఎక్కువ లెంత్ ఇది కూడా ఉండదు ఇవాళ కూడా. నిన్నటి మీద అయితే కొంచెం బెటర్ అనేసి అనుకుంటున్నాను, వాయిస్ అవన్నీ కూడా. సైట్ వచ్చేసి క్యాపిటల్ సినిమాస్ కదా, అదేంటంటే విజయవాడలోనే నెంబర్ 1. నేను చెప్పడం కాదు, విజయవాడలో అందరికీ తెలుసు. ఏంటంటే క్యాపిటల్ సినిమాస్ అంటే దానికి ఉన్న స్టేజ్ వేరు అసలు.
అది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే బాగా అర్థమయ్యిద్ది. ఎందుకంటే స్క్రీన్స్ వైజ్‌గా విజయవాడలో చాలా పెద్ద స్క్రీన్స్ ఉంటాయి మా దాంట్లోనే. ఆడి కెపాసిటీలు కూడా ఎక్కువవి మా దాంట్లోనే ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ పరంగా, వీడియో పరంగా కూడా ఆడియో, వీడియో అసలు ఆ పిక్చర్ క్వాలిటీయే వేరు. అసలు మా దాంట్లో మూవీ చూసారంటే ఇంకా ఫీల్ అసలు వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది బయట వాటికిను మా దాంట్లో వాటికి. మా దాంట్లో చూసిన వాళ్ళు బయట చూసారంటే అసలు వాళ్ళకే అర్థమైపోద్ది ఎట్లా ఉంటుంది అన్నది. విజిట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎట్లా అంటే వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా రిసీవ్ చేసుకునే ఆ విధానం, ఫుడ్ దగ్గర అసోసియేషన్ డిపార్ట్మెంట్ చేసే చేసే ఇది కూడా సర్వీస్ కూడా చాలా చాలా వర్త్బుల్ అనమాట. అండ్ మెయింటైన్ చేసే విధానం కూడా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేసే అంటే మాదే మెయింటెనెన్స్ డిపార్ట్మెంటు చాలా అపీరెన్స్గా ఉంటుంది. సో విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి అయితే రండి. ఇంకోసారి మూవీకి వెళ్ళాలి అనుకుంటే విజయవాడే వచ్చి మా దాంట్లోనే వచ్చి చూస్తారు. అంత ఇదిగా ఉంటుంది అన్నమాట. ఇంక చెప్తాం ఇంతలా చెప్తున్నాను కదా, ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి వచ్చి మీరే ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మీరే చూడండి. నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి. ఈ వీడియో ఇంత పైన పెట్టి ఎందుకు చేస్తున్నానంటే లైటింగ్ ఫోకస్ అయితే సరిగ్గా రావట్లేదు. సో ఈ ఒక్క చిన్నదానికి మట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే వీడియో లెంత్ లేదు కదా, ఏం పెట్టాలని ఇంకా ఇదన్నా కొంచెం మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా, చెప్పలేదు కదా మీకు కూడా. అందుకని మాది వచ్చేసి ఎవరిదంటే క్యాపిటల్ సినిమాస్ ఎస్పీ వాళ్ళది, సురేష్ బాబు గారిది, రానా గారు వాళ్ళ ఫాదర్ గారిది. మాది వచ్చేసి ఎస్పీ ప్రసాద్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి మాది. ఇంకా ఇలానే ఎక్స్పీరియన్స్ ఇంకో చోట ఎక్కడ ఉంది అంటే కాకినాడలో కూడా సేమ్ మా ఎస్పీ ప్రసాద్ గారిదే కొత్తగానే పెట్టారు. అది కూడా చాలా బాగుంటుంది. దాని నేమ్ అయితే గుర్తుకు రావట్లేదు. నేను దాన్ని బట్టి చెప్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఒకసారి కనుక్కొని. నేను ఇవన్నీ మీకు చెప్తుంటే ఈ పురుగులు చూసారా, ఓ మోత. వీడియో కూడా చేసుకునే వాటిలా తిరిగి మళ్ళీ చూసుకుంటుంటే కుయ్యి అన్న మోత బాగా వినపడుతుంది. సరే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను. రేపు కూడా మార్నింగ్ కదా, రేపు మార్నింగ్ అంటే బస్ కోసం నేనైతే 4:20 దాటిన తర్వాత అయితే బస్సు వస్తుంది. ఈ లోపు లెగిసి రెడీ అయ్యి బస్ కోసం చూసుకుంటా అప్పుడు కలుస్తాను మిమ్మల్ని. రేపు వచ్చేసి నా షిఫ్ట్ వచ్చేసి ఏ షిఫ్ట్ అనమాట. అంటే మార్నింగ్ 6 నుంచి 2 వరకు ఉంటుంది నా షిఫ్ట్.